ముక్కు గుడ్డు కట్టుకో, ఆ గడ్డి మందు కొడుతుండవు. భలే పవర్ఫుల్ అదా, భలే పవర్ఫుల్ అది. మాస్క్ వేసుకో. సో ఫ్రెండ్స్, అది సిచ్యువేషను. అక్కడక్కడ కింద పొలంలో గడ్డి మందు కొడితే మనకి ఇక్కడికి వస్తుంది వాసన. సో వీళ్ళు ఏంటంటే ఇంకా గడ్డి జనాల మీద కొయ్యడం తక్కువైపోయింది ఇప్పుడు. కాబట్టి జనాలు గడ్డి మందు కొట్టేస్తుంటారు. ఆ గడ్డి మందు అనేది భూమిలోకి 100 అడుగుల దూరం కూడా వెళ్తుంది. అంత అది బ్యాన్ చేసిన కెమికల్ మనకి చాలా దేశాల్లో. బట్ స్టిల్ ఎలా దొరుకుతుందో మరి దొరుకుతుంది, తెలియాలి ఇంకా అది ఎలా అనేది. బట్ పాయింట్ ఏంటంటే అది భూమిలోకి 100 అడుగుల వరకు కూడా వెళ్ళగలదు. వెళ్ళేసి రెండు వాటర్ పొల్యూట్ చేస్తుంది. ఇంకా మరి ఎటువంటి మాస్క్ లేకుండా వీళ్ళు రైతులు పడుతున్నారు. మాస్క్ వేసుకోవాలి, లేకపోతే ముక్కు గుడ్డు కట్టుకోమంటే ఏం కాదులే అంటున్నారు. అది పరిస్థితి మనకి. పూర్తిగా తెలిసిన వాళ్ళకన్నా చెప్పచ్చు, తెలియని వాళ్ళకన్నా చెప్పచ్చు. ఎట్ చేయాలి మరి వీళ్ళు మనకి. ఇదిగో మన ఇంటికాడికి వాసన వచ్చింది. అక్కడెక్కడో 500 అడుగుల దూరంలో వాళ్ళు స్ప్రే చేస్తుంటే అన్ని కిటికీలు మూసుకొని కూర్చొని ఉన్నాం. అది బట్ ఎందుకో నాకు ఇంక మనసొప్పక బయటకు వచ్చా. రైతుకి చెప్పాను మాస్క్ అన్న వేసుకోవాలని. సో మనకి ఈ రకంగా విపరీతమైన పెస్టిసైడ్స్ తోటి మొత్తం ల్యాండ్ని అబ్యూజ్ చేస్తున్నారు ఇండియాలో. చాలా బాధాకరమైన విషయం. టెంపరీగా చూసుకుంటున్నారు కానీ బెనిఫిట్స్కి, బట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏందనేది అర్థం కావడం లేదు. సో అది ఈరోజు మీకు నేను అప్డేట్ చేయాలనుకున్నది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.